మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పకుండా కన్యా రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి ఫిబ్రవరి నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉండేటువంటి రాశుల్లోనే కన్యా రాశి వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో వచ్చినప్పటికీ కాలసర్పదోషం అనేది స్టార్ట్ అవుతున్నది. ఈ కాలసర్పదోషంలో బాగా అడ్వాంటేజ్ పొందగలిగేటువంటి ఒక రాశి వచ్చేటప్పటికీ కన్యా రాశి. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టమంలో జరుగుతున్నది ఈ యొక్క కాలసర్పదోషం. పంచమంలో ఉండేటువంటి ఈ చతుర్గ్రహ కూటమి ఏదైతే ఉందో అది షష్టమంలోకి మారుతున్నది. షష్టమంలోకి మారేటువంటి మొదటిగా వచ్చేటప్పటికీ అంటే దాదాపు 24వ తారీఖు వరకు కుజుడు ఉండేటువంటి స్థానం పంచమంలో ఉంటున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మొదటిగా 13వ తారీఖు వరకు కూడా కొంచెం డల్గా ఉంటుంది. స్పెసిఫిక్గా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం ఎక్కువగా రిటర్న్స్ రాకపోవటం అనేది ఒక ప్రభావం. అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్స్ కానీ, ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ, వైవాహిక జీవితంలో కానీ చిన్న చిన్న సమస్యలు ఉండటం, ఉద్యోగపరంగా కొంచెం ఎక్కువగా స్ట్రెస్గా ఉండటం అనేది జరుగుతుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో 13వ తారీఖు నుంచి చాలా అనుకూలమైనటువంటి పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అంటే వెరీ గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతున్నది. రవి యొక్క మార్పు 13వ తారీఖున జరుగుతున్నది. అప్పటి నుంచి రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల విషయాల్లో ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో వీరు చేసినటువంటి మంచి పనులకి గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. ఆ సొసైటీలో ఒక మంచి వెల్విష్ పొందగలుగుతారు అన్నమాట. అంటే వీరంటే ఒక పాజిటివ్ యాంప్లిట్యూడ్ అనేది వస్తుందన్నమాట. ప్రజల్లో వచ్చేటప్పటికి ప్రజల్లో కానీ, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో కానీ వీళ్ళని రిసీవ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే రవి యోగకారకమైనటువంటి స్థితిలో షష్టమంలోకి రాబోతున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అంటే అవకాశాలు అనేది రాగలుగుతాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి. షష్టమంలోకి రవిగ్రహ సంచారం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి 13వ తారీఖు తర్వాత ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందటం, ఉద్యోగపరంగా చురుగ్గా పనిచేయటం, మరియు అదేవిధంగా ఉన్నతాధికారులు దాని తర్వాత ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ వీరి గురించి ఆలోచింపజేసేటువంటి ఒక పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే నెక్స్ట్ పొజిషన్స్కి వీళ్ళని ప్రమోట్ చేస్తే ఆఫీస్లో బాగుంటుందా అనేటువంటి ఒక ఆలోచనలో డిస్కషన్ రావటం అనేది ఒక మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 24న కుజుడు వచ్చేటప్పటికి షష్టమంలోకి మారుతున్నాడు. అంటే ఏదైతే కాలసర్పదోషం స్టార్ట్ అవుతున్నదో వరకు గ్లోబల్గా ఆ పీరియడ్కి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి షష్టమంలో జరుగుతున్నది. పాపగ్రహ కూటమిగా మారి షష్టమంలో జరుగుతున్నప్పుడు ఇది యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. పూర్తిగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలత, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ అనుకూలత, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనుకూలత, ల్యాండ్ కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం పాజిటివ్గా మారటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా కుజుడు యొక్క స్థితి, రవి యొక్క స్థితి ఇద్దరు మంచి యోగకారకమైనటువంటి స్థితిలోకి మారటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం డల్గా ఉన్నప్పటికీ కూడా అంటే రిలేషన్షిప్స్ విషయాల్లో మళ్ళీ కొంచెం పాజిటివ్గా మారేటువంటి ఒక స్థితికి రాగలుగుతారు. ఒక మంచి సయోధ్య పొందగలుగుతారు భార్యాభర్తల మధ్య కానీ, లేకుండా ఉంటే ప్రేమ విషయాల్లో కానీ. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం, ఈ యొక్క నెల అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కొత్త ఉద్యోగాల గురించి ప్రయత్నం చేయాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఈ నెలలో సంపూర్ణం కాగలుగుతాయి. ఫస్ట్ హాఫ్లో కొంచెం డల్గానే ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగా 13వ తారీఖు తర్వాత నుంచి బెటర్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. 13వ తారీఖు నుంచి ఈ నెల కూడా నెక్స్ట్ మంత్ కూడా ఆల్మోస్ట్ వీరికి ఇలాంటి ఒక పాజిటివ్ మూమెంటే ఉంటుంది అన్నమాట. గురుగారు, ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి వచ్చిందంటే ఎగ్జామ్ పీరియడ్ అదంతా. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? విద్యార్థులు యాక్చువల్గా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు పూర్తి యోగాన్ని ఇవ్వట్లేదు. అది మనం ముందుగా తెలుసుకోవాలి. రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గురువు యోగాన్ని ఇవ్వడు. కాకపోతే ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి విద్యార్థులకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ తెచ్చుకోగలుగుతారు. కాన్సన్ట్రేట్ చేయడంలో కొన్ని డిఫికల్టీస్ అనేది ఎదురవుతూ ఉంటాయి.
శని యొక్క ప్రభావం, సప్తమంలో శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి దాని యొక్క ప్రెజర్ అనేది ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి. మెయిన్గా ఫైనాన్షియల్గాను అండ్ ఉద్యోగస్తులకైతే ఫైనాన్షియల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ విద్యార్థులకి ఏంటంటే టీనేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చేసేటువంటి పనిలో ఎక్కువగా దృష్టి కేంద్రీకరించలేకపోవటం, ఇమీడియట్గా టీవీ వైపు అట్రాక్ట్ అవ్వటం, లేకుండా అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఫిల్మ్స్ అనేవి వాటి మీద ఇంట్రెస్ట్ కలగటం, చుట్టూ ఉండేటువంటి సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ కలగటం, ఇలాంటివి డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క రాబోతున్న February 13th నుంచి మళ్ళీ దే ట్రై టు రిగైన్, వాళ్ళు మళ్ళీ వారి యొక్క శక్తిని మళ్ళీ కూడగట్టుకొని కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. February 13th నుంచి రాశిలో ఉండేటువంటి వారు సక్సెస్లో ప్రయాణం చేయగలుగుతారు. మెయిన్గా చాలామంది మనకు తెలియదు కానీ గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వారు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో కానీ లేకుండా ఉండే చాలా హాస్టల్స్లో, పీజీ హాస్టల్స్లో ఉండేటువంటి వారు, వాళ్ళకి పీరియడ్ అనేది, ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, కాన్సన్ట్రేట్ చేసే టైము. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇంతకుముందు జరిగినటువంటి పీరియడ్స్ కన్నా కూడా ఈ February, March నెల అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి తగిన విధంగానే ఈ యొక్క కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి టైంగానే చెప్పొచ్చు మనం. చెప్పాలంటే కరెక్ట్ టైంలోకి ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టగ్రహ కూటమి రావటం యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారు ఈ మాసంలో? ఆ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ఈ కన్యారాశి వారికి పాజిబిలిటీ అంటే మాట సందర్భాలు అనేవి జరగడానికి అవకాశం ఉంది. అది కొంచెం అనుకూలించేటువంటి పీరియడ్ కానీ కాకపోతే నా సజెషన్ ఏంటంటే, ఎందుకంటే గురువు యొక్క యోగ్యత లేదు కాబట్టి జూన్ తర్వాత వివాహ పీరియడ్ అనేది అనుకూలంగా ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినీ రంగంలో ఉండేటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా ఫిబ్రవరిలో అనుకూలంగా ఉంది. అంటే వారికి అవకాశాలు పొందడం, ప్రతిరోజు జాబ్ అనేది ప్రతిరోజు, ఎందుకంటే రాజకీయ రంగంలో కన్నా సినీ రంగంలో ఉండేటువంటి వారికి ఏంటంటే డే టు డే పే ఉంటుంది అన్నమాట. అంటే ఏ రోజు డ్యూటీకి వెళ్తేనే ఆ రోజు మనీ ఇస్తారు కాబట్టి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది. అంటే ఆ రోజు ఎక్కువ షూటింగ్స్ జరిగితే ఆ నెలలో వాళ్ళకి ఎక్కువ మనీ వస్తుంటుంది. సో కాబట్టి ఈ February మంత్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి, సినీ రంగంలో ఉండేటువంటి వారికి 13th నుంచి రెగ్యులర్గా అనుకూలంగా ఉంటుంది. ఏదో ఒక మంచి అవకాశాలు రావటం, గుర్తింపు తగినటువంటి పాత్రలు పొందటం, వాటిలో మంచి పేరు ప్రఖ్యాతలు రావటం, మానసికమైనటువంటి సంతృప్తి పొందటం, 10 మంది మెచ్చుకోవటం. కళాకారులకు ఏం కావాలంటే చప్పట్లు కావాలి. ఆ చప్పట్లు ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో, లేకపోతే బిజినెస్ ఉన్నదాన్ని మంచిగా చేసుకునే వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ఈ మాసంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా బిజినెస్ పరంగా కూడా మొబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే స్టార్టింగ్ పీరియడ్ ఇందాక చెప్పిన విధంగా కొంచెం డల్గా ఉంటుంది. 13th తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. 13వ తారీఖు నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి బిజినెస్ పరంగా చేయటానికి కావలసినటువంటి సపోర్టు పొందగలుగుతారు. అదేవిధంగా సొసైటీలో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ, కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవటం కానీ 24th అన్ని అనుకున్నటువంటి పనులు మూమెంట్లోకి తెచ్చుకోగలుగుతారు. గురుగారు, మరి మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ నెలలో పూజించవలసినటువంటి దైవం వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అదేవిధంగా శనీశ్వరుని పూజించాలి. మెయిన్గా ఎవరైతే ఉద్యోగపరంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారో వారైతే మటుకు, ఎందుకంటే లక్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్, శని యొక్క ప్రభావం వల్ల ఆ లక్ ఫ్యాక్టర్ కొంచెం డిస్టర్బ్ అవుతున్నది. సో కాబట్టి వీరు కంపల్సరీగా శని ముందు దీపారాధన చేయటం, అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయటం నువ్వుల నూనెతో అనేది మంచి బెనిఫిట్ ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు 24th వరకు, 24వ తారీఖు వరకు హనుమాన్ చాలీసా చదవటం కూడా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురుగారు, మొత్తం మీద February మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.